ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా కులాల మధ్య కుట్రలు పన్నుతూ వైసీపీ పార్టీని అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్న జడ శ్రావణ్, ప్రశ్న రావణ్ పై కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తుమ్మల రామస్వామి అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మరియు జనసేన పార్టీ సీనియర్ దళిత నాయకులు పిట్ట జానకి రామారావు మాట్లాడారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు, శక్తులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు, వారికి అనుబంధంగా ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. రావణ్, జడ శ్రావణ్ కుమార్, ప్రకాష్ రాజుల పాత్రపై వస్తున్న ఆరోపణలు, వారి ఆర్థిక సంబంధాలు, అలాగే వీరి వెనుక ఉన్న శక్తులపై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని కోరారు. విదేశీ నిధుల కోణంలో కూడా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. దేశ సమైక్యత, జాతీయ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సామాజిక ఐక్యతను కాపాడేందుకు ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తుమ్మల రామస్వామి బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు, పెద్దాపురం టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాధంశెట్టి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఓబలశెట్టి గున్ని, గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను, పెంకే వెంకటలక్ష్మి, త్రిపరగిరి చంద్రముఖి, సామర్లకోట మండల యూత్ అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు, కొప్పిరెడ్డి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ముందు రావడానికి కారణం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి సవివరంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మత ఘర్షణ సృష్టించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది ప్రజలు కోరుతూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే దళిత క్రైస్తవ సోదరులు ఉన్నారో వారందరినీ కూడా రెచ్చగొట్టి గతంలో అధికారం కోసం, అధికార దాహం కోసం హైదరాబాద్లో ఏ విధంగా మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణ సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్నారో అదే రీతిని ఈరోజు మన రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి యొక్క అనుయాయులు ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు విద్యుత్తుతో ఆలోచన చేసి న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడాలనేటువంటిదే కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక రాక్షస జాతికి చెందినటువంటి రావణ్ అనేటువంటి వాడు ఆ రోజు ఏలూరులో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరవి
వారు దళితుల కోసం కానీ క్రైస్తవుల కోసం కానీ మాట్లాడటం మాని కేవలం వైసీపీ నాయకుల యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఇదే రావణ్ అనేటువంటి వాడి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. మరి సనాతన ధర్మం గురించి, శ్రీరాముడి గురించి చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. కేవలం హిందూ మతస్థులను టార్గెట్ చేయడం, క్రైస్తవులకి హిందువులకి ఒక గొడవలు పెట్టి అల్లలు సృష్టించాలనేటువంటి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ వచ్చినటువంటి సూచనల మేరకే ఈ ప్రశ్న రావణ్ కానీ, జడా శ్రావణ్ కానీ, ప్రకాష్ రాజు కానీ ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసమే వీరు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా సనాతన ధర్మం కోసం, ఒక న్యాయం కోసం, ఒక నీతి కోసం, ఒక నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు ఉపా కేసులో రావణ్ అరెస్ట్ అవుతే మరి రావణ్కి మద్దతుగా జడా శ్రావణ్ నిలబడితే జడా శ్రావణ్కి కూడా సరిపోడు, మరి ఇది పూర్తిగా అన్యాయం అని వైసీపీ నాయకులు కూడా ఈరోజు ముందు వరుసలోకి వచ్చి హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద, జనసేన పార్టీ మీద కూడా మరి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఇటువంటి వారిని ప్రజలు బుద్ధి చెప్పాలనేటువంటిదే ఈరోజు మరి ప్రజాక్షేత్రంలో మరి మీడియా ద్వారా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ రావణ్ కానీ, ఈ ప్రకాష్ రాజ్ కానీ, ఈ జడా శ్రావణ్ చేసేటువంటి అరాచకాలని ముందుగానే పసిగట్టాలని ప్రజల కోలనాకే ఈరోజు ఇటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ, ఈ ప్రెస్ ద్వారా కానీ ప్రజలకు తెలియజేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దళిత క్రైస్తవుల యొక్క అంశాన్ని ఒక రాజకీయ విమర్శగా వాడుకోవడమే కాకుండా మరి అది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు రాజకీయాల కోసం వాడుకుని ఒక మత ఘర్షణలకి ఆలోచన చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. వీరు కొంతమందిని ముందు పెట్టి దీని వెనుక వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ ఆటలాడిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రశ్న రావణ్ అనేవాడు, ఈ జడా శ్రావణ్ అనేవాడు వీరికి మద్దతుగా ప్రకాష్ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. వీరికి ఇప్పటికే ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఉపా చట్టం కింద అరెస్ట్ అవడం జరిగింది. వీరికి మద్దతుగా నిలిచే వారికి కూడా రాబోయే రోజుల్లో అటువంటి గత్య పడుతుందనేటువంటి కూడా ఈ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మరీ ముఖ్యంగా మీరు అందరూ చూశారు ఏలూరు క్రైస్తవ శంకారం అనేటువంటి సభలో మరి వారు మాట్లాడినటువంటి తీరు సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దుర్భాషలాడారు. మరి అటువంటి వారి మీద ఉక్కుపాదం మాపకపోతే అటువంటి వారికి కూడా కొంతమంది సహాయం అందిస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనేటువంటిది ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే ఈ వైసీపీ నాయకులు ఇటువంటి కుట్రలు పన్నాగాలు పన్నుతూ ఉన్నారనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి. మరొకసారి అటువంటి దుర్మార్గపు ఆలోచన చేసేటువంటి దుర్మార్గపు నాయకుల్ని మరొక్కసారి అధికారంలో రావడానికి వీల్లేదనేటువంటి కూడా ఈ ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు
దేశ సమైక్యత, జాతీయ సమగ్రత మరియు సనాతన ధర్మం కోసం నిత్యం ఆరాటపడేటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఎవరైతే కొంతమంది సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఉన్నారో వారికి ఖబర్దార్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయి. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా ఉండవన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి కుట్రలు ఇక్కడ చెల్లనేమో ఖచ్చితంగా ప్రతిఘటిస్తామనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కుట్రలో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వాడు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. మరి అతను ఒక మాట చెప్పాడు, నేను జగన్పై పోరాటం చేయడానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పాడు. నీకు 25 కోట్ల రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆస్తి ఏంటి? నువ్వు ప్రజాక్షేత్రంలో ఆ 25 కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా నువ్వు సంపాదించావో, ఏ విధంగా అవినీతి చేసావో నువ్వు ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. నువ్వు జగన్ నేను గద్దె దింపడానికి ఖర్చు పెట్టారని చెప్పు. మరి ఆ 25 కోట్లకి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వే సమాధానం చెప్పాలి. జడా శ్రావణ్ కుమార్ని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అలాగే ఒక సాధారణమైనటువంటి లైన్ మ్యాన్ కుమారుడు అతను. అటువంటి అతనికి ఆ భగవంతుడి దయ వల్ల జడ్జిగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత రాజీనామా చేశాడు. ఆ రాజీనామా ఎందుకు చేశాడంటే అతని మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారానికి జరిగి ప్రభుత్వం ఎక్కడైతే డిస్మిస్ చేస్తారో ముందుగానే మేల్కొని నువ్వు ఆ జడ్జి పదవికి రాజీనామా చేశావు. జడ్జి పదవికి రాజీనామా చేశావు. నేను ఇప్పుడు ఒక లాయర్లని చెప్పుకుంటా ఉన్నావు. నీ బార్ కౌన్సిల్లో ఎంక్వైరీ చేస్తే ఈ బార్ కౌన్సిల్ వచ్చినటువంటి రికార్డుల ప్రకారం నువ్వు అసలు ప్రాక్టీసే చేయటం లేదని నీ బార్ కౌన్సిల్లో రికార్డులు చెప్తా ఉన్నాయి. నువ్వు ప్రజలను మభ్య పెడతా ఉన్నావు. మరీ ముఖ్యంగా మా దళిత సోదరులు కానీ మా మధ్య ఉన్నటువంటి అనురాగం ఆప్యాయతల్ని విడదీస్తూ ఉన్నావు. మా మధ్య అల్లర్లు సృష్టించడానికి నువ్వు కుట్ర పన్నుతో ఉన్నావు జడా శ్రావణ్ అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రకాష్ రాజు, ఈ ప్రకాష్ రాజు మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకాష్ రాజు అనేవాడు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రంలో అనేక వివాదాల్లో కూడా ఇతను చిక్కుని ఉన్నాడు. ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి ఆ దేవాలయం మీద కుట్ర పన్ని ఆ కుట్రలో ప్రధాన భాగస్వామి ఈ ప్రకాష్ రాజ్ అని బయటకు తేలింది. అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకాష్ రాజు మత ఘర్షణలకి మరి విదేశాల నుంచి సొమ్ము తెస్తా ఉన్నాడు. ఈ సొమ్ముల్ని ఇక్కడ ఉన్నటువంటి జడా శ్రావణ్లోకి ఇలాంటి ఈ ప్రశ్న రామన్ లాంటి వాళ్ళకి ఈ రాక్షస జాతికి సంబంధించినటువంటి ఇటువంటి వారికి మళ్ళీ దీన్ని మొత్తం మా దళితులు ఇలాగంటున్నాడు. మా దళితుల సోదరులు కాదు, ఈ రాక్షసత్వం ఉన్నటువంటి వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా దళిత సోదరులు జానకిరామయ్య గారు ఉన్నారు ఇక్కడ. మరో దళిత సోదరుడు మా ఎస్సీసీఎల్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టరు మన దానం రాజబాబు గారు ఉన్నారు. అనేక మంది ఎస్సీ నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సుగాలి ప్రీతి విషయంలో కూడా ఆ రోజు ముందుకొచ్చి ఆ రోజు ఆయన పోరాటం మేరకే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం 5 ఎకరాల పొలం ఇచ్చినా, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా కేవలం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటం మేరకే ఆ రోజు సుగాలి ప్రీతి తల్లికి కూడా న్యాయం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ వారికి ఏ విధమైనటువంటి ఆశలు కలిపారో మహానుభావుడు దేవుళ్ళటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీరు తిరిగి న్యాయం చేసిన వారి మీద కూడా కేసు పెట్టించారంటే ఎంత దుర్మార్గంగా ఈ వైసీపీ పార్టీ ఆలోచన చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. అటువంటి వారికి మరొక్కసారి అధికారంలో చోటు దక్కనివ్వకూడదు. ఈ రాష్ట్రం శాంతి భద్రత ఒక పక్కన ఆర్థికంగా ఒక సంక్షేమంగా ఉండాలంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి కానీ వారి యొక్క తొత్తులను కానీ ఇటువంటి జడా శ్రావణం రామను
ప్రకాష్ రాజ్ మాటల్లో మనం నమ్మి మనల్ని మనం మోసం చేసుకోకూడదని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేతులెత్తి కోరుతా ఉన్నా. అలాగే వీరందరినీ ప్రశ్నిస్తా ఉన్నా, ఎవరైతే జడా శ్రావణ్ కానీ రావణ్ కానీ ప్రకాష్ రాజ్ కానీ వీరందరి మధ్య వారికి ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఏంటి వీరి మధ్యన ఈ ప్రశ్నారావణ్ అనే వారిని ఫోన్ తీసుకుంటే మరి జడా శ్రావణ్ కానీ ప్రకాష్ రాజ్ కానీ బెంబేలెత్తిపోయారు. ఫోన్లో వీరి మధ్య ఉన్నటువంటి లావాదేవీలు, వీరి మధ్య ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి సంభాషణలు బయటకు వస్తాయి. ప్రజలకి దోషులుగా ప్రజల ముందు నిలబడవలసి ఉంటుందని వీళ్ళు భయపడతా ఉన్నారు ఈ రోజున కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే వీరు ముగ్గురికి తాడేపల్లితో పేలస్తూ ఉన్నటువంటి సంబంధం ఏమిటో కూడా వీళ్ళు ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఏ రామ్ అంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి రాముడికి నేను భద్రతగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హే రామ్ అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు కానీ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు కానీ సాక్ష్యాలు లేనటువంటి ఆరోపణలు కానీ చేస్తే కబడ్డార్ ఒక్కొక్క జన సైనికుడు కూడా మీ అందరినీ కూడా వీధులంట తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మరి ఈరోజు వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరికీ బుద్ధి చెప్పడానికి మా వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు. మరొక్కసారి అలాగే ఈ కుట్రలకు అంతర్జాతీయంగా ఎక్కడి నుంచన్నా వీరికి ఫండ్ అందుతుందేమని కూడా మాకు అనుమానంగా ఉంది. ఈ జడా శ్రావణ్కి కానీ ఈ ప్రశ్న రావణ్కి కానీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయంగా మరి ఫండింగ్ తెప్పించి సనాతన ధర్మం మీద మరి కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇటువంటి వారిని ప్యాకేజీలకు మాట్లాడి మరి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారనేటువంటి అనుమానాలకి తావిస్తూ ఉందనేటువంటి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. అలాగే ఈరోజు ఖచ్చితంగా వీరికి ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, అంతర్జాతీయంగా ఫండింగ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరపాలి. ఈ నిజాలు ప్రజలకు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఫైనల్గా చెప్తా ఉన్నా, ఏదో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడితే రాత్రికే లైమ్ లైట్లోకి వచ్చేద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించినటువంటి ఒక కుట్రతో కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఇంకొకసారి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తే వారికి వెనుకున్నటువంటి వైసీపీ నాయకులతో సహా ప్రజా క్షేత్రంలో శిక్ష అనుభవిస్తారు. మీకు ఓట్ల ద్వారానే ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరి మా దళిత నాయకుడు మా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి జనక రామారావు మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అది ఇక్కడ ఈరోజు పెద్దాపురం జనసేన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అది మా జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారికి, అలాగే ఇచ్చేసినటువంటి మరి ఎస్సీసీఎల్ డైరెక్టర్ నాజర్ బాబు గారికి, మరి మిత్రులు అందరికీ కూడా వేరమైతే నా పేరుతో తెలియజేసుకుంటూ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో దళితుల్ని అడ్డుపెట్టుకుని ఏదైతే ఈ రాజ్యాంగంలో లేని పదం ఏంటంటే దళిత క్రైస్తవులు అనేది రాజ్యాంగంలో లేని పదం. ఆ పదం అనేది ఎక్కడ లేదు. క్రైస్తవులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బ్రాహ్మణ్స్లో కూడా క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాపుల్లో క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే చౌదరీస్లోంచి కూడా వచ్చిన ఉన్నారు. అన్ని కులాల నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళారు, కానీ దళిత క్రైస్తవ అనేది ఎక్కడ లేదు ఈ పదం. ప్రతి కులం నుంచి క్రైస్తవులోకి వెళ్ళొచ్చు, మతంలోకి ఎవరన్నా వెళ్ళొచ్చు, కానీ అలానా స్పెసిఫిక్గా పెట్టాలని లేదు. ఒకటే వాళ్ళు చేసిన తప్ప దళిత క్రైస్తవులను పెట్టి
పోనీ దళిత క్రైస్తవుల్లో ఎవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ మేము రేపు అధికారంలోకి వస్తే ఈ దళిత క్రైస్తవులుగా మారిన వాళ్ళకి మేము ఏం చేస్తామో అది సూటిగా చెప్పకుండా ఈ జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి అక్కడ సభ పెట్టి ఆ సభలో ఈ దళిత క్రైస్తవులుగా మారిన వాళ్ళకి నేను వస్తే అధికారంలోకి వస్తే ఈ రకమైన ఉపయోగాలు చేస్తాను, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పాలి దమ్ముంటే. అంతేగాని వీళ్ళ మధ్యనే కులాల మధ్యన కుంపట రాజేసి అక్కడ నేను ఉప ముఖ్యమంత్రి అయిపోతాను అంటాడేంటి? అతను ఒక భారత భీమరావు పార్టీ పెట్టి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే ఎమ్మెల్యే అవుతాడు. అదే నువ్వు ఉప ముఖ్యమంత్రి అవ్వడం అంటే నువ్వెవరి కొనసాగంలో పనిచేస్తున్నావు నువ్వు అది చెప్పాలి. నువ్వు అది చెప్పకుండా నేను ఒక జగన్ తొత్తుగా పనిచేస్తున్నాను, లేకపోతే నేను జగన్కి బినామీగా ఉంటాను, లేకపోతే జగన్తో పొత్తులో ఉంటాను, జగన్ నాకు అన్న సీట్లు ఇస్తే ఆ సీట్లలోంచి నేను నెగ్గితే నాకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానన్నాడు అని నువ్వు చెప్పాలి. జడా శ్రావణ్ కుమార్ మినిస్టర్, నువ్వు ఏ విధంగా నువ్వు ఆలోచి నువ్వు ఎవరెవరిని నువ్వు ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రం అంతా నీ బ్యాచ్ని ఎవరెవరికి పంపారో లిస్టులు మమ్మల్ని తీయమంటావా? సామర్లకోటపట్నంలో క్రైస్తవులలో ఉన్న ఎవరైతే దళిత నాయకులు వైసీపీలో ఉన్న నాయకులకి నీ యొక్క అనుచరులు వచ్చి ఈ శంకరామ సభ విజయవంతం చేయండి అని నీ అనుచరులు వచ్చి చెప్పలేదా? దీన్ని నేను ప్రూఫ్ చేయాలా? అంటే వైసీపీలో ఉన్న క్రైస్తవులే దళిత క్రైస్తవులా? ఏం మాట్లాడుతున్నారు అయ్యి? అసలు ఆ సమావేశం ఎందుకు పెట్టావా? ఆ సమావేశంలో ద్వారా నువ్వు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకున్నావు? నేను ముఖ్యమంత్రి అవ్వాలి. ఏమంటావు నువ్వు? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎలాగైపోతావు? నువ్వు మంగళగిరిలో పోటీ చేస్తే నీకు 71 కోట్లు వచ్చాయి. నేను ఈ పెద్దాపురం నియోజకవర్గంలో 2014లో పోటీ చేస్తే 250 కోట్లు వచ్చాయి. నీ స్థాయికి నా స్థాయికి తెలుసుకోవడం చాలా తక్కువ, కానీ నీకు 71 కోట్లు వచ్చినాడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి అలాగైపోతావు. సరే, దాన్ని పక్కన పెడదాం. నీకు ఏదైతే ఈ ప్రశ్నారావణ అన్న వాడికి అసలు ప్రశ్నారావు అంటే మీరు కులాలు కలప ఆలోచనలో మేమున్నాం, మరి కులాలు విడగొట్టే ఆలోచనలో ఉన్నాం. ఈ ప్రశ్నారావణ అనే వ్యక్తి ఏ కులం? అతని పేరేంటి? జోసఫ్. వాళ్ళ తండ్రి పేరేంటి? చిన్న డానియల్. మీరు ఏ కులం? మీరు ఏ మతం? నేను అడగను, కానీ మీరు కమ్మని చెప్పుకుంటున్నారు. నీ భార్య మొన్న ఒక రిలీజ్ చేసి మేము కమ్మ కులం అని చెప్పుకోండి. కమ్మ కులం ఓకే, నువ్వు పేరు ఏదంటే పెట్టుకో. ఈవేళ ఈ ప్రశ్నారావణను అరెస్ట్ చేస్తే తండ్రి కానీ తల్లి కానీ భార్య కానీ ఒక తమ్ముడు కానీ ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నా బిడ్డని నా తమ్ముడిని నా భర్తని అన్యాయం జరిగించాలని ఒక్కరు ఎందుకు రాలేదు? నువ్వు ఒక దుర్మార్గుడివి. నువ్వు ఒక సనాతన ధర్మాన్ని విమర్శించడానికి నువ్వేదో న్యాయంగా పవన్ కళ్యాణ్ గారిని తిడితే పాపులర్ అవుదాం అనుకుంటే మాత్రం ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ అది మన ముఖం మీద పడుతుంది. నువ్వేదో పవన్ కళ్యాణ్ పెట్టి పేరు పెట్టి ఇవాళ ఏదో ఒక రోజు 2 రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతాయేమో, కానీ నీ జీవితం మాత్రం చెప్పకూడిగా అంకితం అయిపోతుంది. ప్రశ్నారావా, నువ్వేం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ అనేసి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనుకరించడం నిజంగా నీ బతుకంత. నేను ఇలా మాట్లాడుతున్నాను, నీకేదో దమ్ముంటే మాట్లాడు. నీ దమ్మెంత? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కష్టపడి వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. అతను ఒక పార్టీని పెట్టాడు, పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసి పాలన అందమంచాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తులో మేమేం ఉప ముఖ్యమంత్రి ముందేం కోరలేదా? మాకు ఈ సీట్లు కావాలని మేము అడగలేదా? మేము కూడా తగ్గి ఈవేళ ఈ దుర్మార్గమైనటువంటి ఈ గతంలో ఉన్న వైసీపీ పాలన చమరగీతం పాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నా నోటితో నేను అనకూడదు. సన్నాసులు ధర్మం తప్పు కదా? క్రైస్తవ మతం ఇదే నేర్పిందా మనకే? క్రైస్తవ మతం నువ్వు ఎక్కడికైనా చర్చలోకి వెళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి గాంధీ గారి సిద్ధాంతం. ఇప్పుడంటే గతంలోనే యేసు ప్రభు వచ్చారు. శాంతి పదం. ఎవ్వరు కూడా క్రైస్తవులు కూడా ఎక్కడ ఎవరిని తోలనాడరు. ఏ మతాన్ని కూడా మీరు ఇబ్బంది పెట్టమని ఏ పాస్టరో చెప్పడు, ఏ సంఘమో చెప్పదు. మీలాంటి కొంతమంది దుర్మార్గులు మా మధ్యన విభేదాలు సృష్టించడం కోసం, మీ రాజకీయం కోసం, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈవేళ గతంలో మీరేం చేశారు? కోపంలో రెచ్చగొట్టారు. ఈయనే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం మూసుకొల్పారు. అక్కడ మీరు సక్సెస్ అవ్వలేకపోయారు. ఎవడో త్రిమూర్తుల ఇంట్లో ఒక మీటింగ్ పెట్టారు, మీరు సక్సెస్ అవ్వలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు దళిత సంకారం, దళిత క్రైస్తవ సంకారం ఏం చేసావు? ఈవేళ నువ్వేం మాట్లాడుతున్నావు శ్రావణ్ కుమార్? ఈవేళ నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఈ ఫండ్స్ ఎక్కడ వచ్చాయి? నువ్వు ఆ సభ పెట్టడానికి నీ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది?
గతంలోనే నువ్వు చెప్పు కదా, వైసీపీ గవర్నమెంట్ మీద పోరాడడానికి 25 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టాను, నేను ప్రాక్టీస్ చేశాను అన్నప్పుడు, నువ్వు ప్రాక్టీస్ చేస్తే న్యాయబద్ధంగా నువ్వు సంపాదిస్తే ప్రభుత్వం నువ్వు ట్యాక్స్ ఎందుకు కట్టలేదు? నువ్వు ఎన్నికల వీటిలో 23 లక్షల రూపాయలు ఆస్తిని చూపించామన్నా అంటే నువ్వు ఎవరిని మోసం చేద్దామని? ఇలా నువ్వు దళితులను అందరినీ మోసం చేసుకుంటా, దళితులను రెచ్చగొట్టి ఇందులో ఏదో పక్కన గడుపుకుంటానంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మాకు విభేదాలు పెట్టొద్దు, అందరం సమైక్యంగా ఉందాం. ఈ రాష్ట్రంలో అన్ని కులాలని సమానంగా చూసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు అని నేను కులాలు ఏంటండి, మతాలు ఏంటండి, ప్రజలకు మంచి చేయాలి. ఏదైతే మంచి చేస్తారో వాళ్ళే చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. ఏమండి, ఈవేళ మీ మంత్రులు మాట్లాడుతున్నారు, కృష్ణారావుని వెనకేసుకుని వస్తున్నారు. మీరు ఏ కృష్ణారావునితో సంబంధం లేదని వైసీపీ నాయకులు చెప్పగలరా? మీరు ఎక్కడ మాట్లాడినా సరే కృష్ణారావుని మీరు మాట్లాడుతున్నారు. మీ మంత్రులు, మాజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎయిర్పోర్ట్లో అదేదైతే ఇంటర్వ్యూ చేస్తుందో గగనం ఉంటుంది అమ్మాయి, ఆ అమ్మాయిని నెత్తి మీద చేసి బైరెడ్డి సిద్ధారెడ్డి చూసుకుంటాడు మీ కేసు ఏం చెప్తావని. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావా? హిందూ మతం మీద అలా తిట్టడం మనం ఏమైనా న్యాయం? అది ఏ మతం నన్ను తిట్టమని ఎక్కడన్నా ఏ రాజ్యాంగంలోనే ఉందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సర్వమతాలు సర్వ హక్కులు మనకున్నాయి. మన మతాన్ని మనం గౌరవించుకుందాం, పూజించుకుందాం, పదక మతాన్ని గౌరవించాం. అంతేగాని పక్క మతాలను తిడదాం, పక్క మతాలను తిట్టిన వాళ్ళని మనం ఏదో వాళ్ళని వెనకేసుకొద్దాం. ఏంటి నువ్వు వెనకేసుకొచ్చింది? ఈవేళ జడా శ్రావణ కుమార్ గారిని నీకు కొద్దిగా చెడిందనే సమయంలో మాకు వచ్చింది. ఈవేళ జడా శ్రావణ కుమార్ని నువ్వు పక్కన పెట్టి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఇరికించడానికి ఉపయోగించిన పొన్నవేల సుధాకర్, నీకు పీపీపీగా పనిచేసిన పొన్నవేల సుధాకర్ తీసుకొచ్చి ఈవేళ మళ్ళీ ఈ కృష్ణారావునికి నువ్వు రాయిగా పెట్టాను. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులకి, హిందూ సమాజానికి నువ్వు ఏ సమాధానం చెప్దాం అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీకు అంటే దళిత క్రైస్తవులు కూడా నీకు ఉంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే నువ్వు చేసి అరాచకాలని గతంలో నువ్వు ఇవాళ మొన్న ఏదో ఆడవాడు సాయి కృష్ణ కూడా ఎవడో చనిపోతే 20 లక్షలు పెట్టుకుని నువ్వు ఇచ్చావు. నీ గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలు చనిపోలేదు, ఎంతమందిని ఇలా శిరోమండలం చేయలేదు? నువ్వు ఎవరన్నా పలకరించావా? డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి ఏమన్నా 10 లక్షలు ఇచ్చావా నువ్వు? లేకపోతే ఇక్కడ సీతానాథ్లో శిరోమండలం చేసిన వాడికి ఏమన్నా 5 లక్షలు ఇచ్చావా నువ్వు? అమర్నాథ్ గౌడ్ అన్న ఒక బాలుడు, 11 ఏళ్ళ బాలుడు నా అక్కనే ఏడిపిస్తున్నారంటే అది చెరుకు తోటలో పెట్టి నిప్పెట్టి తగలబెట్టేస్తే ఆ దగ్గరికి వెళ్ళి అన్న పలకరించావా నువ్వు? నీకు అప్పుడు నువ్వు పరిపాలన ఉన్నప్పుడు నీకు ఏమి నీ కళ్ళు కాపాడలేదా? ధృతరాష్ట్రుడు పాలన చేసావా నువ్వు? ఈవేళ ప్రతిదీ భూతత్వంలో చూపించి కులాల మధ్య మతాల మధ్యన చిచ్చు పెడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాత్రం మీకు కరెక్ట్ కాదు. మీరు పరిపాలన చేశారు, ఇంకా పరిపాలన చేయాలని మీకు ఆశ ఉంది. మీరు ఆశను నెరవేర్చుకోవాలంటే మంచిగా పరిపాలన చేయడానికి మాలో ఏదైనా తప్పులు ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో కూడా అంటే ప్రతి వాళ్ళకి నాకు రైట్ అన్నది నీకు రైట్ అవ్వాలని లేదు. అయితే నీకు ఇదో ఇది రైట్గా కనపడుతుంది అని మీరు విమర్శ చేయండి. ప్రభుత్వాన్ని తీసుకునేలా మీరు విమర్శ చేయాలి, కానీ ప్రభుత్వాన్ని ఏదో ఎరకాటంలో పెడద్దాం, వ్యక్తిగతంగా దాడి చేయిందాం. ఎంతమందితో నువ్వు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నావు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని రకాలుగా నువ్వు తిట్టేస్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా? వీళ్ళందరూ వాళ్ళు సొంతంగా తడుతున్నారు అనుకుంటున్నారా? నువ్వు ప్యాకేజ్ ఇచ్చితే మురిగి కుక్కలయ్యి, ఈ కుక్కల కోసం మేము భయపడే పని ఏమి లేదు. ఎవడైతే ఈవేళ ప్రకాష్ రాజ్ అనే ఒక సినీ నటుడు, వాడిని మేమందరం ఈ తెలుగు రాష్ట్రాలందరూ వాడి నటనను మేము ఇష్టపడ్డాం. కానీ ఇవాళ నువ్వు నటన వెనకన ఉన్నటువంటి విశ్వరూపాన్ని చూపించి ఈవేళ హిందూ మతం మీద ఎంత దారుణంగా దాడి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. మనం అందరూ సమగ్రంగా ఉందాం. హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయిగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఆదరించుకోవాలి. ఇటువంటి చిత్తులు మారి నక్కలు మాత్రం ఖచ్చితంగా మనం పసికట్టాలి. జన సైనికులు, వేరే మహిళలు కూడా దీనిలో అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ ఈసే ట్రాప్లో పడొద్దని మా నాయకులు కూడా చెప్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రభుత్వానికే కాదు, మేము ఇవాళ పోలీస్ అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైనా కేసు సుమోటోగా తీసుకోవడం చూడండి. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడికి ఆస్తులు ఎలా వస్తున్నాయి? నిన్న జడా శ్రావణ్ కుమార్ కూడా చెప్పాడు, నేను పిఠాపురంలో ఉండగా నాకు అన్నం నుంచి నెంబర్ ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఎవరంటే నాకు తెలియదు, ఎత్తలేదు. నాకు మళ్ళీ మెసేజ్ పెట్టాడు, తమ్ముడు నేను ప్రకాష్ రాజ్ని 15 సార్లు మాట్లాడేటాడు ప్రకాష్ రాజ్. ఏమా నీకేం పని? ప్రకాష్ రాజ్ నేను ఎలా అడుగుతున్నాను, జడా శ్రావణ్ కుమార్ దగ్గర నీ నెంబర్ లేదు, నువ్వు నెంబర్ తీసుకుని ప్రకాష్ రాజ్ నువ్వు జడా శ్రావణ్ కుమార్ మేము చెప్పడం లేదు, అది మీ జడా శ్రావణ్ కుమార్ చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఎక్కడైతే ఏదైతే ఉందో ఎక్కడైతే మొరుగుతున్నాయో ఆ మొరుగున వాళ్ళందరికీ నువ్వు ఏమన్నా ఇచ్చి నువ్వు ఎలా ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నట్టు మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో సహించాం. ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తున్నాం, మేము ఎప్పటి వరకు ఈ తూర్పుగోదావరి మన కాకినాడ జిల్లాలో మేము చాలా శాంతియుతంగా ఉన్నాం. తుమ్మల బాబు గారి నాయకత్వంలో ఈవేళ మేము అందరం ఎక్కడ ఏ విషయమైనా జరిగినా కూడా మేము ఎక్కడ అగ్రెస్కి వెళ్ళలేదు. ఇవాళ నిన్నగాక మొన్న పిఠాపురంలో ఒక దళిత మహిళ మాట్లాడింది, వైసీపీ నుంచి కుక్క మురిగినట్టు మురిగింది, పేకలేమన్నది. ఇవాళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలంటుంది, ఎవడు జగన్ అపాయింట్మెంట్ కావాలంటుంది. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. మేము వీళ్ళెవ్వరి మీద కూడా మేము శాంతియుతంగా ఉన్నాను. ఇంకా మీరు ఏమన్నా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మాత్రం జీవితంలో మళ్ళీ కోలుకోలేని విధంగా మేమైతే దాడులు చేస్తామని చెప్పాం. మీరు చేసిన తప్పుల్ని ప్రజా కోర్టులో నిలబెట్టి మీకు శిక్ష పడేలా చేయ బాధ్యత జనసేన పార్టీలో ఉన్న దళిత విభాగం తీసుకుంటుందని తెలియజేస్తుంది.